వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పూర్తి చేసుకుని తనకు మరో ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రజల ముందుకు వచ్చారు. అందుకు ఆయన అర్హుడేనా? గత 5 ఏళ్ల పాలన ఆయనకు అర్హత సంపాదించి పెట్టిందని అనుకోవచ్చా? ఎన్నికల ముంగిట ఇది చాలా కీలకమైన ప్రశ్న. మరో 5 ఏళ్ల పాటు మన భవిష్యత్తును నిర్ణయించే ప్రశ్న. దీని గురించి ఆలోచన మొదలు పెట్టగానే అధికారంలోకి రాకముందు జగన్ కు, అధికారం చేపట్టిన తర్వాత జగన్ కు మధ్య చాలా అంతరం ఉందేమో అనిపిస్తుంది. కానీ అది భ్రాంతి మాత్రమే. వాస్తవానికి తండ్రి అధికారంలో ఉండగా మనకు పరిచయమైన జగన్ కు, ముఖ్యమంత్రిగా మనం చూస్తున్న జగన్ కు మధ్య ఎలాంటి భేదం లేదు. అతనిని నడిపించే ఆలోచనలు, లక్ష్యాలు అప్పుడు ఇప్పుడు ఒకటే. అవి ఎప్పుడూ మారలేదు. ఆ నడకను జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక దృశ్యం ఆవిష్కృతమవుతుంది. అందులో జగన్ విశ్వరూపం మనకు గోచరమవుతుంది. ఆ విశ్వరూపంలో ఇమిడి ఉన్న స్వరూపాలను చూస్తే మళ్లీ జగన్కు అవకాశం ఇవ్వాలా వద్దా అన్న ప్రశ్నకు మనకు సమాధానం దొరుకుతుంది. ఆ స్వరూపాలన్నీ మనకు సుపరిచితాలే. అక్కడ అపరిచితులు ఎవరూ లేరు. కాస్త తరచి చూడాలి అంతే. తరచి చూస్తే మాకు కనపడింది 8 స్వరూపాలు. వాటిలో మొదటిది సంక్షేమ ఆషాఢభూతి. ఏది ఏమైనా గానీ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా గానీ సంక్షేమం పేరుతో పంపకాలు సాగించే ఆషాఢభూతి గురించి ముందు వీడియోలో ముచ్చటించుకున్నాం. ఈ వీడియోలో అతని రెండో స్వరూపం చూద్దాం. ఆ స్వరూపం ఆయన ఫ్యూడల్ అవతారం. నమ్ముకున్న వారి కోసం ఏదో ఒకటి చేసి పెట్టే లక్షణం మనిషన్న ప్రతి వారిలోనూ ఎంతో కొంత మేర ఉంటుంది. దానికోసం ఆ కొందరిలో కొందరు తమ వారిని ఆదుకోవడం కోసం కొన్ని త్యాగాలకు కూడా వెనుదీయరు. వారు ఇతరుల కోసం తమ సొంత ఆస్తులు కరగదీసుకుంటారు. కానీ కొందరుంటారు, వాళ్ళు కూడా సొంత మనుషుల కోసం ఎంత దూరమైనా వెళతారు. కానీ అందుకోసం వారు వ్యక్తిగతంగా ఏదీ కోల్పోరు. సొంత సొమ్ము చిల్లి గవ్వ కూడా విదల్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రెండో కేటగిరీ కిందకు వస్తారు. జగన్ కు ఈ లక్షణం తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి అబ్బింది. ఆయన కూడా అదే బాపతి. నమ్మిన వారి కోసం ఏమైనా చేస్తారు. సూర్యుడు అనే తెల్లజుత్తి వ్యక్తి ఒకరు ఎప్పుడు వైఎస్ఆర్ వెనక ఉండేవాడు. గుర్తుందా? ఈ సూర్యుడు సరసాదేవి అనే మహిళతో కలిసి సర్వశిక్షా అభియాన్ నిధులను స్వాహా చేసినట్టు ఒకరోజు స్కామ్ బయటపడింది. దరిమిలా ఎంత విమర్శ వచ్చినా రాజశేఖర రెడ్డి సూర్యుడిని పక్కన తప్పించలేదు. రాజశేఖర రెడ్డి నైజం అది. ఆయన ఒక ఫ్యూడల్ ప్రభువు. అవతల ఉన్నది అయిన వారైతే మంచి చెడు విచక్షణ పాటించేది లేదు, చట్టాలను గౌరవించేది లేదు. నమ్మిన వారికి సహాయం చేయడంలో రాజశేఖర రెడ్డిని మించిన వారు లేరన్న పేరు సంపాదించుకున్నారు. ఆయన ఈ పేరంతా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా సంపాదించుకున్నది. ఆ పేరు సంపాదన కోసం ఆయన ఖర్చు చేసిందంతా తన చేతుల్లో ఉన్న అధికారాన్ని, ప్రభుత్వ వనరుల్ని. ఇప్పుడు కుమారుడు కూడా అదే దారిలో నడుస్తున్నారు. తండ్రి మరణం తర్వాత తనను ముఖ్యమంత్రి చేయలేదన్న అక్కసుతో కాంగ్రెస్ ను వీడినప్పుడు తనతో నిలిచిన వారెవరినీ జగన్ మరిచిపోలేదు. తాను ముఖ్యమంత్రి కాగానే వారందరికీ పదవులు కట్టబెట్టారు. వారికి అర్హత ఉందా లేదా అని కూడా చూడలేదు. అనర్హులను అధికార ఆందోళనలు ఎక్కిస్తే మూల్యం చెల్లించేది రాష్ట్రమే కదా. జగన్ ది పోయేదేముంది? 2014 ఓటమి తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ కు చాలా మంది అండగా నిలబడ్డారు. వారిలో ఎక్కువ మంది ఆ వైఖరి తీసుకోవడానికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంటే వారికి ఉన్న ద్వేషం. వారిలో కొందరు జగన్ కు బహిరంగంగా మద్దతు పలికారు. కొందరు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనను రకరకాలుగా తెగనాడుతూ జగన్ కు పరోక్షంగా సహకరించారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ వారిలో ఎవరి రుణము ఉంచుకోలేదు. యథాశక్తి వారికి పదవులు పంజారం చేశారు. సొంత మీడియా అయిన సాక్షిలో తన ఇమేజ్ పెంచే పనిని, చంద్రబాబుపై బురద జల్లే పనిని బాగా చురుగ్గా నిర్వహించిన జర్నలిస్టులను కూడా జగన్ సత్కరించారు. అలాంటి వారికి ప్రభుత్వంలో పదవులు దక్కాయి. సాక్షిలో పనిచేసిన జర్నలిస్టులు చాలా మంది ఇవాళ సర్కారు జీతం తీసుకుంటున్నారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. తన వాళ్ళనుకున్న వారందరికీ జగన్ చేసిన మేళ్లు ప్రభుత్వ ఖజానాపై భారం మోపేవే. జగన్ కు వ్యక్తిగతంగా ₹1 ఖర్చు ఉండదు. తన వాళ్లకు కాంట్రాక్టులు అప్పగించినా, తవ్వుకోమని గనులు రాసిచ్చినా, మరే విధంగా సహాయం చేసినా అందుకు ఖర్చు అయ్యేది ప్రభుత్వ ఖజానాని సొమ్ములో లేక ప్రకృతి వనరులో తప్ప దయామయుడైన మన ఫ్యూడల్ ప్రభువు జగన్మోహన్ రెడ్డి గారి సొంత సొమ్ములు కావు. ఇక్కడ మరో సూక్ష్మం కూడా ఉంది. జగన్ చేసే సహాయాలు, ఆ సహాయాలు అందుకున్న వారిని ఒక ఊబిలోకి లాగుతాయి. జగన్ చేసే అక్రమాల బురద వారికి ఎక్కడో ఒక చోట ఎంతో కొంత అంటుకుంటుంది. ఫలితంగా వారు ఆ ఊబికే పరిమితం అయిపోతారు. బయటకు రావాలన్నా రాలేరు. ఇది ఒక వ్యూహం. తన నేర సామ్రాజ్యం విస్తరించుకునేందుకు జగన్ చాలా జాగ్రత్తగా నడిపే వ్యూహం. జగన్ సహాయాలు అందుకునే వారందరూ ఆ వ్యూహంలో పావులు. ఆ వ్యూహంలో భాగంగా పరిమితులు లేని విశృంఖలత్వంతో వ్యవహరిస్తారు. చూసేవాళ్ళు ఏమనుకుంటారో అనే వెరపు కూడా ఉండదు. ఇది జగన్ ప్రత్యేకత. లేకపోతే ఎవరైనా అంత దూరానికి పోయి శ్రీలక్ష్మి అనే కళంకిత IAS అధికారిని తెలంగాణ నుంచి తెచ్చుకుని అత్యంత ముఖ్యమైన పదవుల్లో కూర్చోబెడతారా? దానికోసం క్యాట్ లో ఒక తాత్కాలిక ఆర్డర్ తెచ్చుకుని కేసీఆర్ సహకారంతో రాత్రికి రాత్రి క్యాడర్ మార్పించుకుంటారా? ఏమాత్రం వెరపు లేకుండా తనపై ఉన్న అవినీతి కేసుల్లో సహనిందితులైన శామ్యూల్, శ్రీలక్ష్మి, ఆదిత్యనాథ్ దాస్ లాంటి వారిని లడ్డూల్ లాంటి ప్రభుత్వ పదవులతో సత్కరిస్తారా? తన కులం వారిని దాదాపు 1000 మందిని నామినేటెడ్ పోస్టులు నియమిస్తారా? అవినాష్ రెడ్డి మీద వివేక హత్య కేసులో అన్నేసి సాక్ష్యాలున్నా అతని మీద ఈగ వాలకుండా చూడడం, దానికోసం ఎన్ని ఘోరాలైనా చేయడానికి వెనుకాడకపోవడం, చివరికి ఏకంగా CBI అధికారుల మీద కేసులు పెట్టే సాహసం చేయడం, ఎక్కడెక్కడి నుంచో స్వామీజీలను రప్పించి ముందస్తు బెయిల్ ఇప్పించేదాకా నిద్రపోకపోవడం, ఏమంటారు ఈ ప్రవర్తనను?
అవినాష్ అరెస్ట్ ఆపడానికి కర్నూలులో ఎంత డ్రామా నడిపించారు. ఐఏఎస్ లో అత్యున్నతమైన చీఫ్ సెక్రటరీ పోస్ట్ లోను, ఐపీఎస్ లో టాప్ అయిన డీజీపీ పోస్ట్ లోను, ఐఎఫ్ఎస్ లో అత్యున్నత పోస్ట్ అయిన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పోస్ట్ లోను సీనియారిటీతో సంబంధం లేకుండా కడప జిల్లా నుంచి పైగా తన కులానికే చెందిన జవహర్ రెడ్డి, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డిలను నియమించడం జగన్ బరి తెగింపుకు పరాకాష్ట. వైసీపీ కోసం సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు ఇచ్చారు. తన పాదయాత్రలో తన చుట్టూ కాపలా కాసి తన వాహనం చుట్టూ ఉండి ఒక కృత్రిమ తోపులాటను సృష్టించి జనం జగన్ కోసం తొక్కిసలాడుతున్నారని ఫీల్ క్రియేట్ చేసిన పులివెందుల ముఠా నుంచి దాదాపు 150 మందికి హోంగార్డులుగా ఉద్యోగాలు ఇచ్చారు. వీటన్నిటిలోనూ జగన్ సొంత జేబులోంచి ₹1 ఖర్చు పెట్టలేదు. కేవలం తన దగ్గరున్న ప్రభుత్వ అధికారాన్ని విచ్చలవిడిగా వాడుకున్నారు. ఇంత వెరపులేనితనాన్ని భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఎప్పుడూ ప్రదర్శించలేదు. అది జగన్ ప్రత్యేకత.